ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో జంతువులు పక్షులు అరుపుల గురించి మా పిల్లలకి చెప్తున్నాను. హాయ్ పిల్లలు. వెరీ గుడ్. ఈరోజు మనము జంతువులు పక్షులు ఏ విధంగా అరుస్తాయో వాటి గురించి తెలుసుకుందామా? వెరీ గుడ్. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆవు ఏ విధంగా అరుస్తుంది పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత వచ్చి కోడి ఏ విధంగా అరుస్తుంది? అలాగే పిల్లలు పిల్లి ఏ విధంగా అరుస్తుంది? నేను చెప్తాను చూడండి. మియావ్ మియావ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే పిల్లలు కోతి ఎట్లా అరుస్తుంది? కోతి అని అరుస్తుంది కదా. అలాగే మనకు మేక ఏ విధంగా వస్తుంది పిల్లలు? వెరీ గుడ్. కాకి ఏ విధంగా వస్తుంది? అలాగే పిచ్చుక కిచ్ 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 అని అరుస్తుంది అనమాట. అలాగే గాడిద ఏ విధంగా అరుస్తుంది? అలాగే రామచిలక రామచిలక రామ్ 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 అరుస్తుంది అనమాట. అలాగే పులి అని గాండిస్తుంది. అది పులి ఎట్లా గాండిస్తుంది? అలాగే పిల్లలు తర్వాత కప్ప బ్యాక్ 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 బ్యాక్. ఆ తర్వాత ఇంకా మీకు ఏమైనా తెలుసా? ఏమి? బాత. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఏనుగు. అది అది గట్టిగా వచ్చేది. అది వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా అవునా? సింహం కూడా ఎట్లా? మీరు చెప్పండి, ఎట్లా చెప్పండి? అది గొంతు కొరికేదానికి వస్తుంది అనమాట. సింహము అడవిలో ఉంటుంది. వెరీ గుడ్. తర్వాత కోకిల ఎట్లా వస్తుంది చెప్తాను. కోకిల చెట్ల పైన మనకు అప్పుడప్పుడు ఎప్పుడైనా కోకిల అది విన్నారా? పాము 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 ఎట్లా? వెరీ గుడ్, వెరీ గుడ్.